సిరిసిల్ల చేనేత కార్మికులకు అండగా ఉంటామంటున్నది సర్కార్. నేతన్నల్ని ఆదుకునేందుకు వరుసగా చీరల తయారీ కాంట్రాక్టర్లను ఇస్తున్నది. ఇప్పటికే విద్యార్థుల యూనిఫామ్ తయారీకి అప్పగించిన సర్కార్ ఇప్పుడు బతుకమ్మ చీరల తయారీ బాధ్యతల్ని అప్పగించింది. సిరిసిల్ల చేనేతలకు మరో ఆఫర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు బతుకమ్మ చీరల తయారీ బాధ్యతల్ని అప్పగించింది. 200 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇచ్చింది. చీరల ఉత్పత్తిని టెస్కో ద్వారా మ్యాక్స్ సొసైటీలతో పాటు ఇతర మరమగ్గాల పరిశ్రమ నిర్వాహకులకు కూడా అందించారు. దీంతో 35,000 మరమగ్గాలకు పని దొరికింది. బతుకమ్మ చీరల్ని కొత్త డిజైన్లతో తయారు చేస్తున్నారు. వయసు పైబడ్డ వారికి ప్రత్యేకంగా బార్డర్ రంగుల చీర, మహిళలకు ప్రింటెడ్ చీరలు, యువతులకు వెరైటీ డిజైన్లతో చీరలు తయారు చేస్తున్నారు. సిరిసిల్లలా రోజుకు 20 లక్షల మీటర్ల బట్టను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్వీఎం, కేసీఆర్ కిట్ చీరలు తయారవుతున్నాయి. దీంతో పాటు 13 కోట్ల రూపాయల హాస్టల్ విద్యార్థుల యూనిఫామ్ల తయారీ కాంట్రాక్ట్ కూడా వచ్చింది. దీంతో కార్మికులకు రోజు పని దొరుకుతోంది. ఇప్పుడు ఆర్వీఎం వచ్చిన నుంచి పీసీఆర్ను కేసీఆర్ చీరలు వచ్చినాయి. దీంట్లో బాగా మంచిగా ఉంది. ఇప్పుడు దానివల్ల పగార్లు కూడా మంచిగా వస్తున్నాయి. ఇంకా కేసీఆర్ గారికి అండ్ కేటీఆర్ గారికి మా కృతజ్ఞతలు. ఎప్పటికీ ఇలానే ప్రతి కార్మికునికి మంచి పని కల్పించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది. చీరల తయారీని జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. చీరల తయారీలా గోల్మాల్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామంటున్నారు అధికారులు. ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఈ సంవత్సరము బతుకమ్మ పండుగ సందర్భం లోపల చీరలు పంపిణీ చేయడానికి రాష్ట్రంలో ఉన్న 86 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు చీరలు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్టి ఆర్డర్లను కూడా సిరిసిల్లలోని మరమగ్గాల మ్యాక్స్ సంఘాలకు ఇవ్వడం జరిగింది. కానీ వాటి సామర్థ్యం ప్రకారము ఈ మా బతుకమ్మ పండుగ లోపల వీటిని పూర్తి చేయలేం కాబట్టి ఇక్కడ సిరిసిల్లలో ఉన్న మిగిలిన చిన్న తరహా యూనిట్లకు కూడా అంటే ఎస్ఎస్ఐ యూనిట్లకు కూడా ఈ ఆర్డర్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్లను మీరు సక్రమంగా వినియోగించుకొని మీరు ఉపాధి పొందాలి. ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కానీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వరుసగా సర్కార్ కాంట్రాక్టులు ఇస్తూ ఉండటంతో సిరిసిల్ల నేతన్నలు సంబరపడుతున్నారు. ప్రతిరోజు పని దొరుకుతుందంటున్నారు.